హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో ఏంటంటే డే వ్లాగ్ అనమాట. ఇంకా చాలా డేస్ అయిపోయింది వీడియోస్ అయితే పోస్ట్ చేయక. ఇంకా ఈ క్లైమేట్కి అయితే కోల్డ్ కాఫ్ ఇవన్నీ అందరికీ బాగా స్టార్ట్ అయిపోయాయి. అలాగే మాకు కూడా అనమాట. వాయిస్ ఇప్పటికి కూడా మంచిగా రాలేదు. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే పూరీ చేస్తున్నాను. అందరికీ అలాగే ఉంది. క్లైమేట్ అయితే మంచిగా లేదు కదా. ఇప్పుడిప్పుడు కొంచెం ఎక్కువ చలిగా ఉందన్నమాట మార్నింగ్ టైమ్స్ అలాగా. ఇంకా పిల్లలకు అలాగే ఉందన్నమాట. చిన్న పిల్లలకైతే ఇంకా ఎక్కువగా ఉంది కోల్డ్ కాఫ్ ఇదంతా. ఇంకా పూరీ అయితే కాలుస్తున్నాను. పూరీ అయితే బాగా పొంగితే మంచిగా టేస్ట్ ఉంటుందన్నమాట. ఆయిల్ పట్టుకోకుండా ఉంటుంది, మనకు బాగా తినాలనిపిస్తుంది. ఇంకా ఎప్పుడు చెప్పే విషయమే, వీడియో చూసే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్లో అయితే వ్లాగ్స్ ఇంకా కుకింగ్ రెసిపీస్ అన్నమాట అప్పుడప్పుడు. ఇంకా కామెడీ షార్ట్స్ అయితే రోజు అయితే ఉంటాయి. కంపల్సరిగా చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. మీరిచ్చే లైక్స్ వల్ల మంచిగా మోటివేషనల్గా ఉంటుందన్నమాట నాకు. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. ఇంకా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్ వీడియోస్ కూడా అలాగే చూడాలని కోరుకుంటున్నాను. బయట వాళ్ళ వల్లే అన్నమాట నా సబ్స్క్రైబర్స్ అందరూ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. లైక్స్ అంతా బాగా ఇస్తున్నారు. మెయిన్ వీడియోస్ కూడా అలాగే చూడాలి అనుకుంటున్నాను. ఇంకా చాలామంది నా ఛానల్ని ప్రమోట్ చేస్తారా అని అడుగుతున్నారు. అది మన ఛానల్ని కంటెంట్ నచ్చి సబ్స్క్రైబర్స్ వస్తేనే మన ఛానల్కి గ్రోత్ ఉంటుంది. తర్వాత లైక్స్ వ్యూస్ అస్సలు రావన్నమాట. బయట సబ్స్క్రైబర్స్ మనకు వస్తేనే లైక్స్ వస్తాయి. ఇంకా మనకు మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇలా వీళ్ళకన్నా మనకు బయట సబ్స్క్రైబర్స్ వస్తేనే మనకు లైక్స్ ఇస్తారనమాట. ఎందుకంటే వీళ్ళ బిజీలో వీళ్ళు ఉంటారనమాట, చూసి వెళ్ళిపోతారు. వాళ్ళు అదే పనిగా చూసినప్పుడు మనకు లైక్ ఇస్తారు కంటెంట్ నచ్చితే. ఇంకా ఇదేంటంటే మీషో నుంచి కొరియర్ వచ్చింది. ఒకటి బ్లౌజ్ అయితే ఆర్డర్ పెట్టానమాట. ఇంకా బూమర్ అయితే దాన్ని ఫుడ్ అనుకొని కొరియర్ వచ్చినప్పుడల్లా అస్సలు ఇంకా ఓపెన్ కూడా చేయనివ్వదు, ఏందో ఏందో అనేసి. ఇంకా ఇది బ్లౌజ్ అయితే వచ్చిందనమాట. బాగుంది, కాటన్ బ్లౌజ్ రెడీమేడ్ది. బోట్ నెక్ లాగా ఉందన్నమాట. అయితే కొంచెం హ్యాండ్స్కి హోల్స్ లాగా అలా వచ్చింది. చూడాలి, బాగుంది అనిపిస్తే లేకపోతే రిటర్న్ పెట్టేస్తాను. ఇంకా ఒకసారి అయితే మీరు కూడా చూడండి, ఎవరికైనా కావాలనుకుంటే తెప్పించుకోవచ్చు. ఇదైతే 250 రూపీస్ ఏమో పడింది నాకైతే. కాటన్ బ్లౌజ్ అన్నమాట. ఓకే, అయితే ఇది రెడీమేడ్ బ్లౌజెస్ ఇంక ఇలాగే ఉంటాయి. ఇలా హోల్స్ వచ్చిందనమాట హ్యాండ్స్కి అయితే. ఇంకా ముందరైతే అలా డిజైన్ లాగా వచ్చి బటన్స్ ఇచ్చారు. ఇలా హాఫ్ వచ్చింటే బాగుండేది, మొత్తం హ్యాండ్ మొత్తం అలాగే వచ్చిందనమాట. క్లాత్ అయితే బాగుంది. మనకు 250 రూపీస్కి స్టిచ్చింగే రాదు, క్లాత్ ఇంకా బ్లౌజ్ వచ్చింది కాబట్టి బెటర్ అనిపించింది నాకైతే. ఇంకా తర్వాత అయితే ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ అయితే ఆర్డర్ పెట్టాను, వచ్చాయి. ఇంకా వెళ్ళొచ్చు కానీ మనమే ఇంకా ఆటోస్కి అంతా చాలా ఖర్చు అయిపోతుంది. ఇదే బెటర్ అనిపిస్తుంది అనమాట. హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకుంటే ఇంటికి వచ్చి ఇచ్చేసిపోతారు. ఇంకా బూమర్ అయితే అరుస్తూ ఉంటుందని రూమ్ లోపల పెట్టేసి డోర్ వేశాను. ఇంకా ఇల్లంతా వెతుకుతుందనమాట, ఎవరో వచ్చారు అనేసి. మొత్తం రూమ్స్ అన్నీ వెతుకుతుంది. స్మెల్ పట్టేస్తుందనమాట. నిద్రపోతున్నా కూడా కాసేపు తర్వాత లేచి స్మెల్ చూస్తుంది, ఎవరైనా వచ్చి వెళ్ళినా కూడా. ఏంటి ఇవన్నీ అని చూస్తుంది.
ఇంకా ఒక 10 మినిట్స్ అయితే అలాగే వెతుకుతూ ఉంటుంది. మిస్ అయిపోయాను ఎవరో వచ్చెళ్ళారనేసి ఇంకా బాత్ చేసేసి పూజ అయితే అయిపోయింది. ఇంకా తర్వాత అయితే మనం పూరి ఇలాంటివి చేసినప్పుడు స్టవ్ మీద ఆయిల్ అంతా జిడ్డు పడి బాగా ఎందుకో బాగా గలీజ్ అయిపోతుంది కదా, అందుకే మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేస్తున్నాను. మనకు కిచెన్ నీట్గా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నాను. ఇవాళ మా వాడికైతే మ్యాచ్ ఉన్నిందనమాట, లేట్ అయిపోయింది. అందుకే ఇవాళ అయితే ఇంకా స్కూల్కి అయితే లీవ్ పెట్టేశాడు. ఇంకా మార్నింగ్ పిల్లల బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ బాక్సెస్ వాళ్ళు వెళ్ళే వరకు ఫుల్ బిజీ అన్నమాట. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇలాగా కాసేపు అయితే కూర్చొని, ప్రతి మామ్కి ఇలాగే ఉంటుందేమో. ఇంకా తర్వాత అయితే ఫ్రీగా ఉన్నప్పుడు ఇవన్నీ కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను. ఆ, టీవీ యూనిట్ దగ్గర బాగా ఉండాలని అన్నీ పెట్టేసుకుంటాం కానీ అవన్నీ క్లీన్ చేసేటప్పుడు కనిపిస్తుందన్నమాట. ఇంకా ఇవన్నీ తీసి లోపల పెట్టేసి సింపుల్గా పెట్టేద్దామని అనుకుంటున్నాను. కొన్ని అయితే ఆర్డర్ చేశాను. ఇది చూసారా, ఈ బొమ్మ అయితే మా మ్యారేజ్ అప్పుడు పెట్టారు. ఇది ఇలాగే ఉంది, ఇప్పుడైతే 15 ఇయర్స్ అవుతుంది. నాకైతే చాలా ఇష్టం అనమాట, చాలా నచ్చింది. మా మ్యారేజ్ అప్పుడు గిఫ్ట్ చేశారు. ఇంకా ఇవన్నీ అప్పుడప్పుడైనా క్లీన్ చేసుకోకపోతే డీప్ క్లీనింగ్ అప్పుడైతే కష్టమైపోతుంది. ఇంకా ఇదైతే నా సిల్వర్ ప్లే బటన్ అనమాట. చూసుకుంటేనే హ్యాపీ అనిపిస్తుంది. కొన్ని కోట్ల మంది అయితే చేస్తున్నారు యూట్యూబ్లో వీడియోస్ అయితే, అందులో నాకు కూడా ఇలా సిల్వర్ ప్లే బటన్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చాలామంది సక్సెస్ అయ్యారు, చాలామంది డబ్బులు కూడా ఎర్న్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది అయితే ఫేక్ అది ఇది అమౌంట్ ఏం రాదు అనుకుంటూ ఉంటారంట. అదేం కాదండి, కంపల్సరిగా అసలు మంత్ 25th లోపలే మనకి అమౌంట్ అయితే పడిపోతుంది. మనకు $100 అవ్వాలైతే మంత్లీ, లేకపోతే రాదనమాట. ఖాళీగా ఉన్న వాళ్ళకు ఇలా హౌస్ వైఫ్స్కి యూట్యూబ్ ఒక వరం అనే చెప్పాలి. నేను అనుకునేదాన్ని, ఆ, నేనేదో క్యాజువల్గా స్టార్ట్ చేశానన్నమాట ఇలాగా యూట్యూబ్లో వీడియోస్ పెట్టుకోవడం. ఇంత సిల్వర్ ప్లే బటన్ వరకు వెళ్తానని నేను కలలో కూడా అనుకోలేదన్నమాట. ఇలా ఎవరికైనా సిల్వర్ ప్లే బటన్ వచ్చిన ఛానల్ వాళ్ళని చూస్తే, అబ్బా వీళ్ళకి ఎలా వచ్చిందో, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారో అని అనుకునేదాన్ని. మన పని మనం చేసుకుంటూ పోతే ప్రతిఫలం అనేది కంపల్సరీ వస్తుంది. ఎప్పుడూ పక్క వాళ్ళ సక్సెస్ గురించి మనం జెలస్ ఫీల్ అవ్వకూడదన్నమాట. మనం చేస్తూ పోతూ ఉండాలి. దేవుడు ఎప్పుడో ఒకపారైతే మనకు దయ చూపిస్తాడు. ఇంకా నేనైతే ఎప్పుడైనా ఇలాగా కొంచెం నీరసంగా అనిపించినప్పుడు కానీ అలాగా ఉన్నప్పుడు ఇలాగా ఏబీసీ జ్యూస్ అన్నమాట, ఇది అందరికీ తెలిసిందే. యాపిల్, బీట్రూట్, క్యారెట్ ఈ 3 వేసి జ్యూస్ అయితే చేసుకొని తాగుతానన్నమాట. అదే చేస్తున్నాను. మన ఆడవాళ్ళకి ఎప్పుడు హిమోగ్లోబిన్ అనేది తక్కువగానే ఉంటుంది కదా, వేరే ఏ మెడిసిన్స్ అవసరం లేదండి. ఇది చేసుకొని తాగితే చాలు. కనీసం 2-3 డేస్కి కానీ 1 వీక్ ఒకసారి చేసుకొని తాగినా చాలన్నమాట. ఓపిక ఒక్కటే ఉండాలి చేసుకొని తాగడానికి. ఇంకా అప్పుడప్పుడు ఇలాగ నేను మా పాపకు కూడా ఇస్తూ ఉంటాను. ఒకసారి ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. నేనైతే ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఇలా చేసుకొని తాగుతూ ఉంటానన్నమాట. చాలా మంచిది, ఇంకా షుగర్ కూడా అవసరం లేదు, యాపిల్ యాడ్ చేస్తాం కాబట్టిగా. ఇంకా అలాగే తాగలేమన్నమాట, ఎక్కువ గుజ్జులాగా ఉంటుంది, థిక్గా ఉంటుందన్నమాట. అందుకు ఇలాగ వడబోస్తున్నాను.
ఇంకా ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను చెప్పేది ఏంటంటే మంచిగా కంటెంట్ ఏదైనా మంచి కంటెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మిక్స్డ్ కంటెంట్ అయితే మాత్రం పెట్టకూడదు. సక్సెస్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఇంకా మంచిగా క్లారిటీగా ఉండాలి వీడియోస్ అయితే. కంపల్సరిగా అయితే ఎప్పుడో ఒకసారి రిజల్ట్ అయితే వస్తుంది. నాకైతే ఒక 3 ఇయర్స్ పట్టి ఉంటుందేమో. ఇంకా ఏం లేదు అంటే బయట తెప్పించుకొని తినేస్తారనమాట. తిన్నా పర్లేదు కానీ అది హెల్దీ కాదు కాబట్టిగా ఏదో ఒకటి సింపుల్గా అయిపోయేదైతే చేస్తూ ఉంటాను. ఇదిగోండి బ్రెడ్ పీసెస్ లాగా అయితే ఇది ఆయిల్లో కూడా వేయిస్తూ ఉంటారు. నేను ఎందుకు ఆయిల్లో అనేసి ఇలాగా లైట్గా గీ వేసి ఫ్రై చేస్తున్నాను. కార్నర్స్ కూడా తీసేస్తూ ఉంటారు, అది వేస్ట్ అయిపోతుంది కదా. నేనైతే ఏం తీసేయను, అలాగే వేస్తాను. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే ఎక్కువగా వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా షుగర్ అయితే మెల్ట్ చేసుకుంటున్నాను. ఇది పాకం అదంతా అవసరం లేదనమాట, ఓన్లీ చక్కెర కరిగిపోతే సరిపోతుంది. డబల్ కా మీఠా బ్రెడ్ హల్వా రెండు ఒకటే అండి. ఏమంటే మిల్క్ యాడ్ చేస్తే డబల్ కా మీఠా అనమాట, మిల్క్ యాడ్ చేయకపోతే బ్రెడ్ హల్వా అనమాట. మిల్క్ యాడ్ చేస్తే కొంచెం ఎక్కువ డేస్ ఉండదన్నమాట, ఫ్రిడ్జ్లోనే పెట్టేసుకోవాలి. ఇంకా మామూలుగా మిల్క్ యాడ్ చేయకుండా అయితే కొన్ని డేస్ బయట ఉన్నా ఏం కాదు. ఇంకా కొంచెమే కాబట్టిగా నేను మిల్క్ యాడ్ చేసి చేస్తున్నాను. ఎక్కువ చేసుకునేటప్పుడైతే మిల్క్ యాడ్ చేయకపోవడమే మంచిది. ఎలా చేసుకున్నా టేస్ట్ అయితే బాగుంటుంది. నెయ్యి అయితే ఎక్కువగా వేసుకోవాలి. ఇంకా ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసి బ్రెడ్ పీసెస్ని అలా చేస్తారు, కానీ ఎక్కువ ఆయిల్ పట్టేసుకుంటూ ఉంటుంది బ్రెడ్ స్లైసెస్, అందుకని నేను ఇలాగే చేశాను. ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. మీకు గిన్నె నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.